వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 17వ భాగము 102 నుంచి 109 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. స్వచ్ఛమైన పలుకు శాంతమ్ము నెరుగక శిష్ట గురుల దిట్టు దుష్టజనులు. సత్యమైన పలుకు శాంతమ్ము నెరుగక శిష్ట గురుల దిట్టు దుష్టజనులు. అనుభవింతృ బాధ అజ్ఞానమతులయి. అనుభవింతురు బాధ అజ్ఞానమతులయి. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువుల మాటలలోని వాస్తవాలను గుర్తించలేని కొంతమంది బుద్ధిహీనులు అనవసరంగా గురువులను దూషిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అజ్ఞానమతులు గనక తప్పకుండా గురు దూషణ ఫలితాన్ని బాధల రూపంలో అనుభవించవలసింది. సద్గురువులైన వారు ఎన్నో విషయాలను బోధిస్తూ ఉంటారు. అవన్నీ ఎంతో విశిష్టత కలిగి అందరికీ మంచిని చేకూర్చేవిగా ఉంటాయి. అందరికీ అర్థం కావటం కోసం వాటినే వివిధ రకాలుగా చెబుతూ ఉంటారు. అందులో దాచిపెట్టే రహస్యాలు ఏమీ ఉండవు. కానీ భావాలు ఎంతో లోతుగా, ఆలోచనలకు పదును పెట్టే విధంగా ఉంటాయి. ఒక్కొక్కసారి గురువుల భావాలు అర్థం కానప్పుడు మళ్లీ అడిగితే వాటి విశ్లేషణల్ని వివరంగా తెలియజేస్తారు. అంతేగాని తమకు అర్థం కాలేదు కనుక, తమకు ఇష్టం లేదు కనుక గురువుగారు తమనేదో అనకూడని మాటలన్నారని వారి మాటలను వక్రీకరించి అందరికీ తెలియజేస్తూ వారిని దూషిస్తూ ఉంటారు. గురువులు పలికే సత్యభాషణను వారి అజ్ఞానం వల్ల అర్థం చేసుకోలేక వారిని నిందిస్తూ ఉంటారు. తప్పు చేసిన వారిని దూషించటం, దండించటంలో అభిప్రాయ భేదాలకు తావులేదు. గాని నిజాన్ని నిర్భయంగా చెప్పే గురువుల పలుకుల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేని నీచ మనస్తత్వం కలిగిన వాళ్ళు వారిని దూషించటం క్షమింపరాని నేరమని చెప్పుకోవాలి. అయితే లోకానికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుస్తూనే ఉంటుంది. సుగుణవంతుల్ని, సద్గురువులను దూషిస్తే పాపం కలిగి బాధలు అనుభవించవలసి వస్తుంది. అనవసరంగా వేరొకరిని తిట్టడం వల్ల తిట్టేవారికి కీడు కలుగుతుందనే నిజాన్ని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేశారు. కపటులైన గురులు కలుష భావాలతో రాజ్యమేలగోరి రచ్చకెక్కి దైవలోకమునకు దరిచేరకుందురు. కపటులైన గురులు కలుష భావాలతో రాజ్యమేలగోరి రచ్చకెక్కి దైవలోకమునకు దరిచేరకుందురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కనుము కృష్ణ.
కొంతమంది కపట గురువులు పదవుల కోసం సిగపట్లు పడుతూ దైవ సాన్నిధ్యాన్ని కోల్పోతున్నారు. సద్గురువు అనేవాడు ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఏలాలి. వారి సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి దాన్ని ఎప్పటికప్పుడు విస్తరించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. అంతేగాని తాము ఈ లోకానికి అవతార పురుషులుగా, కారణజన్ములుగా వచ్చిన విషయాల్ని పక్కన పెట్టకూడదు. అలాగే తగుదరమ్మ అంటూ రాజకీయ లబ్ధి కోసం, వివిధ రకాలైన పదవుల కోసం ఆరాటపడకూడదు. వాటిని పొందేందుకు ప్రయత్నమూ చేయకూడదు. అన్నిటినీ త్యజించి పూర్తి సమయాన్ని దైవ చింతనలోనే దైవానికి సేవ చేస్తూ, తద్వారా ప్రజలకు ఆధ్యాత్మికమైన విషయాల్ని బోధిస్తూ, అర్థించిన వారికి విద్యలను ప్రసాదిస్తూ, లోకశాంతి కోసం ప్రయత్నిస్తూ ప్రశాంతమైన జీవితం గడిపేవారే నిజమైన సద్గురువులు. వారి ఆశాధ్యాస అంతా వాటి మీదే ఉండాలి. కాని కొందరు విషయవాంఛితులై తమ మనసు అదుపు తప్పి విశృంఖలమైన ఆలోచనలు చేస్తూ తాత్కాలికమైన భోగాలకు అలవాటు పడి ఆ మత్తులో భాగంగానే పదవీకాంక్షలకు బానిసలవుతారు. పదవీకాంక్ష ఉన్నప్పుడు మనసులో తుచ్చభావాలు వస్తాయి. కపటం, మోసగుణం మొదలవుతుంది. అందువల్ల కపట గురువులుగా వీరు ముద్ర వేయబడతారు. తరచు రచ్చకెక్కుతూ ఉంటారు. ఇందువల్ల ప్రజల్లో గురువులంటేనే ఏహ్యభావం కలుగుతుంది. సర్వసంగ పరిత్యాగులుగా దైవ సన్నిధికి దగ్గరవలసిన వారికి ఈ విధమైన ప్రవర్తన లోకానికి, వారికి కూడా మంచిది కాదు. వారంతట వారే దైవ సన్నిధి నుంచి దూరం అవుతున్నారు. దైవ సన్నిధికి చేరువ కావటం వల్లనే ఎవరి జీవితంలోనైనా శాశ్వత ఆనందం కలుగుతుంది అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేశారు. విద్యలెన్నో ఉండే విశ్వములోపల నేర్పుగాను జనులు నేర్వలేక, విద్యలెన్నో ఉండే విశ్వములోపల నేర్పుగాను జనులు నేర్వలేక, పలుకుచుందురు గురులు సఫలులే కాదంచు, కాళికాంబతనయ కనుము కృష్ణ. లోకంలో లెక్కకు మించి విద్యలున్నాయి. కానీ జనం వాటిని సరైన గురువు వద్ద నేర్చుకోవటం చేతకాక విద్యల వల్ల ఫలితమే లేదని పలుకుతూ ఉంటారు. కళలు 64 అయినా ప్రతి కళ నుంచి ఉద్భవించిన విద్యలు మరిన్నిగా ఉన్నాయి. విద్య అంటే తెలుసుకోవటం. ఏది తెలియబడుతుందో దానిని విద్య, జ్ఞానము అంటాం. దానిని తెలుసుకోవటమే జ్ఞానము, విద్య అవుతుంది. ఏదైనా ఎవరికైనా మొట్టమొదటిసారిగా ఏవీ తెలియదు కదా. ఉదాహరణలో ప్రయాణం చేద్దాం అనుకున్నాం పడవెక్కి. ముందుగా పడవని ఎలా ఎక్కాలో కూడా తెలుసుకోవాలి. అలా కాకుండా మేడమెట్లు ఎక్కినట్లు ఎక్కబోతే బరువుకు పడవ వంగిపోయి నీటిలో పడిపోతారు. దీన్ని తెలుసుకోవాలంటే డబ్బు, హోదా అక్కర్లేదు. కొంచెం ఆలోచన, కొంచెం నేర్పు ఉంటే చాలు. మరి దీనిలో కూడా ఎంతో శాస్త్రం ఉంది. ప్రపంచంలో అన్ని విద్యలు ఇలానే ఉంటాయి. కొన్ని కష్టతరమైనవి, మరికొన్ని జీవితానికి ఆధారమైనవి, ఇంకొన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి, శాస్త్ర సంబంధమైనవి. ఇలా లెక్కలేని విద్యలున్నాయి. మనకు కొన్ని ప్రకృతి పరంగా నేర్చుకునే విద్యలుంటాయి. ఏ విద్య అయినా సద్గురువు వద్ద నేర్చినప్పుడే అందులో పరిపూర్ణతను సాధించగలుగుతాం. తమ గమ్యానికి ఏది అవసరమో, ఏది సరైన విద్యో గురువులను అడిగి నేర్చుకోవలసిన బాధ్యత శిష్యులది కూడా.
ఇది చేతకాక చాలామంది విద్య నేర్పే తీరు బాగాలేదని, అట్లాంటి గురువు వల్ల ఏం ఫలితం ఉండదని తామేదో నిజాన్ని కనిపెట్టిన వారిలాగా చెప్పటం విచిత్రమైన విషయం. మనసు పెట్టి చదివితే రాని విద్య అంటూ ఉండదు. ఆసక్తి చూపించకుండా, ఒళ్ళు వంచకుండా ఏ విద్య అబ్బదు కదా. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నేర్చుకునే సత్తా లేకుండా ఆ నిందను గురువు మీదకి నెట్టడం శ్రేయస్కరం కాదని, అందువల్ల భవిష్యత్తులో అలాంటి వారు ఎలాంటి విద్యలను సాధించలేరని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. ఇంద్రజాల విద్యలెన్నియో చూపుచు జగతి గురులమనుచు చాటుచుంద్రు. ఇంద్రజాల విద్యలెన్నియో చూపుచు జగతిన్ గురులమనుచు చాటుచుందురు. పొట్టకూటి గురుల బోధ వ్యర్థమురా. పొట్టకూటి గురుల బోధ వ్యర్థమురా. కాళికాంబతనయ కను కృష్ణ. మాయ విద్యల్ని ఎన్నిటినో ప్రదర్శిస్తూ మేము గురువులమని లోకంలో కొంతమంది చెబుతూ ఉంటారు. కేవలం పొట్టకోటు కోసం తిప్పలు పడే ఇలాంటి వారి బోధనల వల్ల ఫలితం పెద్దగా ఉండదు. ప్రజలను ఆకట్టుకొని మభ్యపెట్టి డబ్బులు సంపాదించుకోవటానికి ఈ గారడీ విద్యలు చాలామంది నేర్చుకుని ప్రజల ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ గారడీ విద్యల్లో, జాల విద్యల్లో ఎక్కువ భాగం ప్రజలను ఒక విధమైన వశీకరణాన్ని గురి చేసి లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా, కొత్త వస్తువుల్ని సృష్టిస్తున్నట్లుగా, ఉన్న వాటిని అందరూ చూస్తుండగానే అదృశ్యం చేయటంగా రకరకాల విద్యల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీక్షకులంతా వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఒక విధమైన భ్రమలో పడిపోతారు. ఇది చూసిన వాళ్ళు ఆయన చాలా గొప్పవారు, సాక్షాత్తు దేవుడేనేమో, లేకపోతే ఇలాంటి మనుషులు చేయగలరా, చేయలేరు కదా అనే భావంలో పడిపోతారు. ఆ సమయంలో గొప్ప గురువులమని, దైవ స్వరూపులమని, మహాశక్తివంతులమని వారు వీక్షకులు నమ్మిస్తారు. అందరూ చూస్తుండగానే గాలిలోంచి రకరకాల వస్తువులను తీసి కానుకలుగా ఇస్తూ ప్రసిద్ధి పొందుతుంటారు. అయితే వీరికి సద్గురువుకు ఉండవలసిన గుణగణాలు కానీ, శాస్త్రజ్ఞానం కానీ, బోధనా పటిమ కానీ ఉండదు. ప్రజలను మాత్రం ఆకర్షిస్తూ ధనార్జన చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి వారు ధన సంపాదన కోసమే, బతుకు తెరువు కోసమే జీవిస్తారు గాని సద్గురువుల వలె లోకహితాన్ని కోరుకోరు. మనం ఇంకొకటి కూడా గమనించాలి. శక్తులు, అణిమాది అష్టసిద్ధులు, నవనిధులు సద్గురువుకి ఎప్పుడూ వశమయ్యే ఉంటాయి. అయితే గురువు వాటి ఎందు ఎప్పుడూ వ్యామోహం చెందరు. అలాంటి ఉత్కృష్టమైన స్థితిని పొందినటువంటి సద్గురువులు కూడా చాలా అరుదుగా ఉంటారు. అందుకే రామకృష్ణ పరమహంస కూడా ఒకసారి చెప్తాడు, చిన్న చిన్న ఉపలబ్ధులు వాటికి వశమైపోయి అదే గొప్ప సాధన, అదే గొప్ప ప్రయోజనం అని భావించేటట్టయితే ఉత్కృష్ట స్థితి అయినటువంటి మోక్ష మార్గానికి దూరం అవుతారు. అందుకే గురువులు కాళీకృష్ణ మహారాజు చాలా సందర్భాల్లో సందర్భానికి అనుగుణ్యంగా, అంటే ప్రజల్ని ఆనందింపజేయడం కోసమో తన గొప్పను చూపుకోవటం కోసమో కాదు, ఆ సందర్భాన్ని బట్టి కొన్ని లీలల్ని, సిద్ధుల్ని ప్రదర్శించవలసి వస్తుంది, ప్రదర్శించారు. అవి ఎప్పుడన్నా మీకు ఇన్ని సిద్ధులు చూపించారుగా నాయనగారు అంటే, అవి ఎన్ని చిన్న పిల్లల ఆటలు నాన్న, అది కాదుగా మన లక్ష్యం, దాందే ఉంది నాన్న అని చిరునవ్వు నవ్వుతారు. సద్గురు యొక్క లక్షణం అది. అంతేకాని ఆ వచ్చిన కొద్ది సిద్ధుల్ని గారడీ విద్యల్లాగా, జాల విద్యల్లాగా ప్రదర్శించి
తద్వారా ధన సంపాదన, పేరు, ప్రతిష్ట, పదవి పొందటం అనేది సద్గురువు యొక్క లక్షణము కానే కాదు. వారు లోకహితాన్ని కోరేవారు కారు అంటూ ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు. అమిత కోపమున్న అజ్ఞానులకు నెల్ల తొలగుచుండు మేలు దూరమగును. గురుని బోధ వల్ల కోపము తొలగురా కాళికాంబతనయ కనుము కృష్ణ. అమిత కోపమున్న అజ్ఞానులకు నెల్ల తొలగుచుండు మేలు దూరమగును. గురుని బోధ వల్ల కోపము తొలగురా కాళికాంబతనయ కనుము కృష్ణ. ఎక్కువ కోపం ఉంటే మంచి దూరం అవుతుంది, అంటే వారికి మంచి జరగదు. సద్గురువుల బోధల వల్ల వాటిని వినటం, ఆచరించడం వల్ల కోపతాపాలన్నీ దూరమైపోతాయి. మానవులకి కోపం అనేది ప్రథమ శత్రువు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెంటే ఉండి ఎదుటి వాళ్ళ మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉంటుంది. అందువల్ల కోపిష్ఠులకి మేలు కలగదు. వీళ్ళు తమ కాళ్లను తామే నరుక్కుంటున్నట్లుగా భావించాలి. జీవితంలో ఎక్కువగా సాధించలేరు. సహజంగా ప్రతి మనిషికి జ్ఞానం అనే అమృత భాండం ఉంటుంది. కానీ ఆ జ్ఞానపు వెలుగు కోపం అనే నల్లని పరదాల్లోపల కప్పబడి ఉండిపోతుంది. ఆ తెరను తొలగించుకోవాలి అంటే ఎవరికి వారికి సాధ్యం కాదు. అందువల్ల మంచి చెప్పిన వాళ్ళు కూడా కోపం గల వారికి దుర్మార్గులుగా, దోషులుగా కనిపిస్తారు. ఈ కోపం అన్ని అనర్థాలకు మూల కారణం. విచక్షణా శక్తిని కోల్పోతారు. విచక్షణా శక్తి జ్ఞానాన్ని పెంచుతుంది. జ్ఞానం సంస్కారాన్ని ఇస్తుంది. సంస్కారం సంఘంలో గౌరవాన్ని కలుగజేస్తుంది. దానివల్ల గౌరవం కలిగిన వ్యక్తులతో సఖ్యత కుదురుతుంది. కానీ కోపిష్ఠుల జోలికి, పిచ్చివాళ్ల జోలికి ఎవ్వరూ వెళ్లరు. వారి సహవాసాన్ని ఎవరూ కోరుకోరు. ఇలాంటి వాళ్ళు సద్గురువుల్ని ఆశ్రయించటం వల్ల మేలు కలుగుతుంది. ముందుగా గురువులు కోపం వల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నది, ఏమిటి అనేది తెలియచేస్తారు. కనుక మంచిని పొందాలి అంటే కోపాన్ని విడిచిపెట్టాలి అని, అది ఏ విధంగా సాధ్యమవుతుందో గురువులు వారికి ఆచరణ ద్వారా అనుభవంలోకి తీసుకొస్తారు. ఇందుకోసం సహజంగా ఎంతో శ్రమ, కాలాన్ని వెచ్చిస్తారు వారు. శుభ ఫలితాలను గమనించి ఈ కోపిష్ఠులు క్రమంగా తమ కోపాతాపాల్ని వదిలివేస్తారు. కనుక నాశకారకమైనటువంటి కోపాన్ని పోగొట్టుకుని జ్ఞానాన్ని సంపాదించాలన్నా సద్గురువును ఆశ్రయించవలసిందే అనేది ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు తెలియచేశారు. పరము తెలియలేక వాదోపవాదాల మునిగి తేలుచుంద్రు మూఢులెప్పుడు. పరము తెలియలేక వాదోపవాదాల మునిగి తేలుచుంద్రు మూఢులెప్పుడు. ఆశ తెంచుగురుడు అమరుల సముడురా కాళికాంబతనయ కనుము కృష్ణ కనుము కృష్ణ. ఉన్నత తత్వాల్ని తెలుసుకోలేని అజ్ఞానులు అందరితోనూ మూర్ఖంగా వాదులాడుతూ ఉంటారు. దానికి కారణం తమకు తెలిసినంత గొప్పగా ఏ విషయాలు ఎవరికీ తెలియవని, తాము చెప్పేదంతా చేసేదంతా ఉన్నతమైన జ్ఞానానికి నిదర్శనమని, కావాలంటే
తమ జ్ఞానాన్ని పరిశీలించుకోవచ్చని సవాళ్లు విసురుతూ ఉంటారు. నిజంగా దానికోసం సదస్సులు జరిగినప్పుడు వారి అజ్ఞానం బయటపడి అవమానపడవలసి వస్తుందని వారికి ముందుగానే తెలుసు. అందుకే సదస్సులతో ఏదో ఒక చూపించి వాదనలకు దిగి సభా మర్యాదలు కూడా మంటగల్పే విధంగా ప్రవర్తిస్తారు. అదేమంటే వాళ్ళు నన్ను సరిగ్గా గౌరవించలేదు, అవమానపరిచారు అంటూ సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ తమ అజ్ఞానాన్ని చెప్పకుండానే చెప్పుకుంటారు. కానీ పరతత్వాన్ని తెలుసుకోవటానికి సహనం, ఓర్పు, తెలుసుకోవాలి అనే కోరిక, జిజ్ఞాస, అభ్యాసం, దీక్ష, యోగం లాంటివి కావాలి. ఇవన్నీ మెండుగా ఉన్న వారికి భగవద్ అనుగ్రహం తప్పనిసరి. ఎలాగంటే ఈ ఊళ్ళో ఉన్నవారికి ఇక్కడి విషయాలు చాలా వరకు తెలుస్తాయి. కానీ పక్క ఊళ్ళోంచి మంచి చెడు విషయాలను తెలుసుకోవాలంటే ఆ ఊళ్ళో వాళ్ళని తెలిసి ఉండాలి, ఆ ఊరిని తరచూ సందర్శిస్తూ అన్నా ఉండాలి, అక్కడ వాళ్ళతో స్నేహమన్నా చేయాలి, లేకపోతే వారిని మంచి చేసుకోవాలి. అప్పుడే అక్కడి విషయాలను గ్రహించగలుగుతారు. అదేవిధంగా ఇహలోక వాసులకు పరలోకంలోని ఉన్నతమైన విషయాలు తెలియాలి అంటే దేవతలతో సాన్నిహిత్యం కావాలి. అందుకు కఠోరమైన దీక్షలు చేయాలి, దేవతల అనుగ్రహం పొందాలి. అట్టి గురువులే దేవతలతో సమానమవుతారు. వారు తమ దగ్గర ఆశ్రయం పొందటానికి వచ్చిన వారిలో ఉన్న ఆశాపాశాలను తొలగించగలుగుతారు. దురాశను విడిచి వాస్తవంలో జీవించటం వల్ల పరమపదం లభిస్తుంది. కనుక మనిషి ఆశాజీవి కావచ్చు, కానీ దురాశాజీవి కాకూడదు పరమపదం పొందాలి అంటే అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఈ పద్యంలో తెలియచేశారు. మేము నేర్చు విద్య మేలైనదనుచును పలుకుచుంద్రు గురులు పాడుమతిని. మేము నేర్చు విద్యయే మేలైనదనుచు పలుకుచుందురు గురులు పాడుమతిని. బావిలోని కప్ప బ్రహ్మాండ మెరుగునా, బావిలోని కప్ప బ్రహ్మాండ మెరుగునా, కాళికాంబతనయ కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది గురువులు సంకుచితమైన బుద్ధులు కలిగి ఉంటారు. అనగా పరిమితమైన స్థాయికి ముడుచుకుపోయి ప్రవర్తిస్తూ తాము మునిగిందే గంగా అన్నట్లుగా తాము నేర్చిన విద్యే మేలైందని అహంకారంతో పలుకుతుంటారు. ఎంతటి గురువైనా తమకు సాధ్యమైనది, అందుబాటులో ఉన్నది, అనుకూలమైనది, నచ్చే విద్యలు మాత్రమే నేర్చుకోగలుగుతారు గాని అన్ని విద్యల్ని నేర్చుకోలేరుగా. జ్ఞానం కూడా అదే రీతిలో పొందుతారు. లోకంలో ప్రతి మనిషిది విభిన్నమైన తీరు, విభిన్నమైన ఆలోచన, బుద్ధులు, మనస్తత్వాలు. కనుక ఎవరికి నచ్చిన విధంగా వారు విద్యలను అభ్యసిస్తారు, జ్ఞానాల్ని పొందాలనుకుంటారు. ప్రపంచంలో ఏ ఇద్దరి బుద్ధి, ఆలోచన విధానము ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. అందువల్ల ఎవరి పంథాలో వాళ్ళు నైపుణ్యాన్ని సంపాదిస్తారు, ప్రతిభను కనపరుస్తారు. ఒకరు నేర్చిన విద్య వేరొకరు నేర్చి ఉండకపోయినా వారు సముపార్జించిన జ్ఞానంతో విషయాలని తెలుసుకోగలుగుతారు కొంతవరకు. అందువల్ల పండితుల మధ్య, గురువుల మధ్య ఏదైనా ఒక విషయం చర్చకొచ్చినప్పుడు అక్కడికి వచ్చిన వారంతా ఎవరి కోణంలో వారు వినిపిస్తూ ఒకరి భావాలు ఒకరు పంచుకొని విశాల దృక్పథాల్ని కనబరుస్తారు. కానీ మిడిమిడి జ్ఞానం, అసంపూర్ణ జ్ఞానం కలిగి అహంకార ప్రేరితులైన కొందరు గురువులు బావిలో నివసించే కప్పకు తన పైన కనిపించేది మాత్రమే ఆకాశమని, తాను తిరిగే ప్రాంతమే మహాసముద్రమని భావిస్తూ తాను ఆ మహాసముద్రంలో సైతం ఈదగలను అనే భ్రమలో పడ్డట్టుగా తామే గొప్పవాళ్ళవని, తాము నేర్చిన విద్య గొప్పదని,
తమ అల్పబుద్ధిని బహిర్గతం చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలా భావించే వాళ్ళు తాము ఉన్న చోటు నుంచి కదిలి లోకంలో తిరిగితే వారి అహం నశించి జ్ఞానులవుతారు అని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. శిష్యులగుజు శ్రమను చేయక కొందరు గురుల కరుణ కోరి తిరుగుచుంద్రు. శిష్యులగుచు శ్రమను చేయక కొందరు గురుల కరుణ కోరి తిరుగుచుందురు. ఉలుల దెబ్బతిన్న శిల్పమౌనురా. ఉలుల దెబ్బతిన్న శిల్పమౌనురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది శిష్యులు ఒంటికి చెమట పట్టకుండా, ఎలాంటి సేవలు శ్రమ చేయకుండా కేవలం గురువుల కరుణను ఆశించి తిరుగుతూ ఉంటారు. శ్రమ చేయకుండా, ఒళ్ళు వంచి పని చేయకుండా ఏది ఫలితాన్నివ్వదు. అందుకే కష్టే ఫలి అన్నారు. శ్రమ అంటే శరీరం అనే మానవ యంత్రాన్ని మధించడమే. దేవతలు రాక్షసులు కూడా కలిసి శ్రమించి అమృతాన్ని వెలికితీశారు. కష్టపడేటప్పుడు అందరూ ఒకటే, ఫలితం కూడా అప్పుడు అందరికీ వర్తిస్తుంది. ఒక్క నేతి చుక్క బయటికి రావాలంటే చూడండి ఎంత శ్రమ చేయాలి. పశువుల్ని పోషించాలి, పాలు పిండాలి, కాయాలి, తోడు పెట్టాలి, పెరుగును మధించి మజ్జిగ చేసి వెన్నం తీయాలి. ఆ తర్వాత ఆ వెన్నను జాగ్రత్తగా కాస్తే వచ్చేది నెయ్యి. లేదు శ్రమ, లేదు ఫలితం. ఇంత ప్రక్రియ చెయ్యాలి. నెయ్యి అన్న 2 అక్షరాల ఒక వస్తువుని పొందాలి అంటే. అంతేగాని మంత్రం వేసి సృష్టిస్తే నెయ్యి రాదు. లేదు ఒకవేళ మంత్రసిద్ధితో నెయ్యిని లేదు ఏదైనా సృష్టించాలి అన్నా మంత్రసిద్ధులు పొందటానికి కూడా కఠోరమైన సాధన శ్రమ చేయాలిగా. కనుక ఏ విధంగా చూసినా శ్రమ చేస్తేనే ఫలితం దక్కేది. అంతేగాని సాధన చేయకుండా, శ్రమ చేయకుండా నేను రోజు గురువుగారి కోసం వెళ్ళటం శ్రమే కదా, నన్ను గురువుగారు ఎప్పటికైనా కరుణిస్తారులే అనుకోవటం తెలివి తక్కువతనం, అవివేకం. మనం వండుకున్న భోజనాన్ని కంటితో చూస్తున్నంత మాత్రాన కడుపు నిండుతుందా? దాన్ని భుజించటానికి, భుజించింది జీర్ణం కావటానికి కూడా శ్రమ చేయాల్సిందేగా. శ్రమ లేకుండా నమలకుండా మింగితే లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి. బండరాతి ముందు కూర్చుని శిల్పంగా మారాలి అంటే జీవితాంతం అలా కూర్చున్నా బండరాయి శిల్పంగా మారదు. దానివల్ల కావలసిన ఆనందము లభించదు. కనుక ఇప్పుడు ఆ బండరాయి శిల్పంగా మారాలి అంటే దానికి కావలసిన ఉలి, సుత్తి, మేధస్సు వీటన్నిటినీ కలిపి శ్రమిస్తేనే అనుకున్న రీతిలో ఆ శిల శిల్పంగా మారుతుంది. అందమైన బొమ్మ ఆకారాన్ని సంతరించుకుంటుంది. అట్లాగే గురువుల దగ్గర చేరినంత మాత్రాన ఉన్నత విద్యలు ప్రాప్తించవు. వారు చెప్పే విషయాల్ని ఆచరణలో పెట్టాలి, శ్రమించాలి, సాధించాలి. అట్లాగే ఎన్నో కష్టాలు పడితే గాని మానవుల జీవన శిల్పం సుందరంగా ఉండదని మనం గుర్తుంచుకోవాలి. జీవితాలను ఆనందంగా మలుచుకోవటానికి ఎవరైనా శ్రమ పడవలసిందేనని. అంటే ఇందాక చెప్పినట్టుగా శ్రమ అంటే శరీరం అనేటటువంటి యంత్రాన్ని తమ శక్తి, యుక్తి, ఆలోచన, అవకాశం మేరకు మధించి దాని నుంచి ఫలితాన్ని పొందాలి అంటూ భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఈ పద్యంలో తెలియచేశారు.